నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పత్రికా సమావేశానికి హాజరైన మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ గారికి, మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు పాలకుర్తి రాజన్న గారికి, తొండ సర్పంచ్ గారికి, వీరేశం గారికి, మన ఎంపీటీసీ జిమ్మిలాల్ గారికి, లక్ష్మణ గారికి, రవి గారికి, తర్వాత ఇష్టు గారికి, జనార్దన్, సీను, యాదగిరి, మీ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. అన్ని పత్రికలకు, అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా పత్రికలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటున్నాను. మాట్లాడినా గంగాధర్ వచ్చిండా? తెలంగాణ ఉద్యమం అనేది ఇలా ఎవరో ఒక్కరితో వచ్చిన ఉద్యమం కాదు. సకల జనుల సమ్మెలు, ప్రజా పోరాటాలు, 60 సంవత్సరాల తిరుగుబాటు, ఇవన్నిటి కూడా సంతరించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. తెలంగాణ వచ్చే సందర్భంలో ఎక్కడ ఆటంకం అయిద్దో అని కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న గౌరవనీయ నాటి ఆర్ఎండ్బి మినిస్టర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారు మా తెలంగాణ ఎక్కడ బ్రేక్ అయిద్దో అని ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గానికి రాజీనామా చేసి 14 సంవత్సరాలు 14 రోజులు నల్లగొండలో అమరనీయ దీక్ష చేయడం జరిగింది. అటువంటి ఉద్యమకారుడు ఆయనను పట్టుకొని ఈ పిటికి మంత్రి, మాజీ మంత్రి ఇవాళ జగదీశ్వర్ రెడ్డి కోమటిరెడ్డి గారిని విమర్శించే స్థాయిలో ఉన్నాడా? జగదీశ్వర్ రెడ్డి గారి బతికెంత, జగదీశ్వర్ రెడ్డి పరిస్థితి ఎంత, జగదీశ్వర్ రెడ్డి గారు ఉద్యమంలో నీ పాత్ర ఎంత, మంత్రి అయినాక నీ పాత్ర ఎంత? మంత్రి కాకతోలిగే నీ ఇల్లేంది, నీ పిల్లికునేది, నీ జాగేది, నీ జాతి ఏంది? ఇవాళ వెంకరెడ్డి గారి కుటుంబం, కోమటిరెడ్డి గారి కుటుంబం ఎక్కడ ఆపద పడ్డా, పెళ్ళైన, శుభకార్యమైన, ఆపదైన, సాపదైన వారు సర్వస్వాన్ని ప్రజలకు పంచిపెట్టిన ఘనత వహించిన వాళ్ళు ఇవాళ. కానీ ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పట్టుకొని నువ్వు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే నీ స్థాయికి తగ్గ దానికి కౌంటర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కనుక నువ్వు కౌంటర్ కాకుతూనే నువ్వు మేల్కుంటే మంచిది జగదీశ్వర్ రెడ్డి. ఎందుకంటే ఒక తోటి ఉద్యమకారుని సహించలేని నీచమైన బుద్ధినిది. తోటి ఉద్యమకారుని సహించలేని నీచమైన బుద్ధినిది. ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్సు వెంకరెడ్డి గారు ఇవాళ రోడ్డు భవనాల శాఖ మంత్రిగా మీ బీఆర్ఎస్ పార్టీని బొందబెడితే ముందు వరుసలో ఉన్న నాయకుడు ఆయన. అటువంటి నాయకులు పట్టుకొని మీరు మాట్లాడే విధానం, నువ్వు కేసీఆర్ దగ్గర ఏం పబ్బం గడుపుకున్నావో ఏమో, కేసీఆర్ గారి దగ్గర ఏం పబ్బం గడుపుకున్నావో, ఎట్లా బతికినావో, ఇంత మంత్రి పదవి తీసుకున్న తర్వాత నీకు విద్యాశాఖ మంత్రి పెడితే ఇజ్జత్ పోయింది. ఆ విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ ఇజ్జత్ తీసినావు. నీకు చదువు రాదు, సంధి రాదు, నీకు డ్రాఫ్టింగ్ కూడా రాదు. అది తీసేసి అట కూడా ముట్ట కూడా ఉండే కరెంట్ ఇస్తే కరెంట్ మొత్తం మింగేసినావు. కరెంట్ మింగినావు, భూములు మింగినావు, ఇసుక మింగినావు. ఇక్కడ ఉన్న ఇద్దరు తోడు దొంగలై ఇసుకను మింగిర్రు, భూములు మింగిర్రు, భూ కబ్జాదారులైన మీరు.
మీరు ఈనాటి నీచమైన చరిత్ర కలిగిన మీరు ఇవాళ నీకు 100 ఎకరాలు ఎక్కడవా? అసలు నీ ఆస్తి ఎంత, నీ పాస్తి అని చెప్పి గీనే కదా నాగారం. నీ ఆస్తి ఎంత, నువ్వు బతికెంత? తల్లి పుట్టి నీళ్ళు మేనవారు తెలదా? ఇవాళ నీకు 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఏడంగా వచ్చినాయి. మొత్తం లూడి చేసారు తెలంగాణను. ఒక పక్క ఇసుకలు లూడి చేసారు, ఇంకో పక్క భూములు లూడి చేసారు, ప్రజాస్వామ్యాన్ని లూడి చేసారు, మాట్లాడితే కేసులు పెట్టించారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్, వెంకరెడ్డి గారు ఎవరి మీద ఇట్లా దాడి చేసిన సంఘటన కానీ, లేకపోతే ఎవరి మీద హరాస్మెంట్ చేసిన సంగతి కానీ మనం చూసాం ఎక్కడన్నా? వాళ్ళు చేయలే. వాళ్ళు ఏం చేసినా కూడా ప్రజాక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం ఆలోచించడం తప్ప వెంకరెడ్డి గారు అట్లా, వెంకరెడ్డి గారు ఇట్లా. కనుక జగదీష్ రెడ్డి, నీ కథనే కాదు, నీ బీఆర్ఎస్ బొందరగడ్డ పార్టీ కథ ఓడిపోయింది. ఇంకెక్కడ ఉంటుంది? దాంతోపాటు మీరు కూడా బొందరపడిపోవాల్సిందే. అందుకోసమని నీ బతుకుల కోసం నేను ఎట్లా బతికినా, ఏడ ఉన్నా, ఏంది అని ఇవాళ నేను వ్యవసాయం చేసుకొని బతున్నా. నేను ఇవాళ కాదు, నేను ఎమ్మెల్యే కాదుతోనే వ్యవసాయం చేస్తున్నా. ఇవాళ 8-9 ఏళ్ళ నుంచి నేను ఆనాడు ప్రభుత్వంలో ఈ గిడ్డమును పడితే దానికి ఓపెన్కు రాని కుట్రపూరితమైన విధానం ఇది. ఏడమంత్ర స్వామి పేరు వస్తుందని చిల్లర రాజకీయాలు చేసిన నల్గొండ జిల్లా మొత్తం. మాట్లాడితే వాడినడుచుడు మాట్లాడితే ఉద్యమకారుల దగ్గర అని నీకు, నువ్వు ఉద్యమకారుల దగ్గర ఒక్కోరు జర అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పైసలు అడుక్కొని తిని వాళ్ళ కారులో తిరిగి ఇవాళ కనీసం వస్తే కూడా వాళ్ళతో మాట్లాడని ఈయనమైన చరిత్ర అనేది. అందుకని నువ్వు ఇవాళ నేను జిల్లాకు నాయకుడు, జిల్లా మంత్రి అంటే తొక్కిరి జనం. ఏమైంది? 12 సీట్లకు ఏమైంది? నువ్వు అత్యవసరతో బయటపడ్డావు. కనుక ఇప్పటికైనా కూడా నోరు దగ్గర పెట్టుకొని ఇవాళ ఎవరంటాడు కేటీఆర్, ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి మీ పని పెట్టిన మనగాడు, మీ పని పెట్టిండు. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా జత చేసుకొని అనుభవం తీసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి సకల మీద ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని కనకపు సింహాసనం పైన ఎవరు సునకాలు మీరు, నేను సునకానై రాష్ట్ర కాపులా ఉంటారని చెప్పి కుక్కనై కాపులా ఉంటారు. ఎవరు కుక్కనై ఇవాళ? కుక్కకు పిచ్చిలేసిన రాళ్ళతో కొడితే ఇవాళ మీ రాజ్యం పోయింది. కుక్కకు పిచ్చిలేసిన కొడితే రాజ్యం పోయింది. దళిత ముఖ్యమంత్రి అన్నారు, దగా చేశారు. దాంట్లో ఇవాళ నీ ఇంట్లో హాస్టల్ ఉండే దాని కిరాయితో బతుంటివి. జయశ్రీ రెడ్డి గారు చెప్పండి మీ కథ ఏంది? నీ బతికేని చెప్పినా హైదరాబాద్లో ఎన్ని రూపాయలు కిరాయికున్నావు? ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎక్కడ పోయిన లక్షల రూపాయలు ఎన్నో కుటుంబాలను సాధి పెంచిన సందర్భం వాళ్ళది. ఆ ధీరత్వం ఉంది వాళ్ళకు, ఆ దయాగుణం ఉంది వాళ్ళకు. కనుక కోమటిరెడ్డి గారి మీద, నల్లగొండ మంత్రుల మీద కానీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మంత్రుల మీద బీఆర్ఎస్ బొందరగడ పార్టీ ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిన పార్టీ. తెలంగాణ ఏర్పడినాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు లేని సంతోషం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మాకు స్వేచ్ఛ వచ్చింది అనుకున్నారు. కానీ మీరు చేసింది ఏంటి? ఇవాళ ప్రగతి భవన్ గేట్లు వెళ్ళిపోయినాయి. ప్రజలు ప్రగతి భవన్ లోపలి పోయింది. ప్రజాస్వామ్యం మాకు వచ్చిందని నువ్వు ఒక మంత్రివి, కనీసం ఉద్యమకారులు వస్తే కలిసి అంత హీనమైన నీచమైన బుద్ధి నీది. ఉద్యమకారులు అని చేసినావు. నీ దొంగతనాలు ఏడబడి పడతాయని, నీ దొంగస్తులు ఏడబడి పడతాయని ఒక ఉద్యమకారుల దగ్గర కూడా రానియలేదు. ఉద్యమకారుల దగ్గర రానియలేదు. పోయి మీద ఉంటే, బిల్డింగ్ కింద ఉంటే కనీసం పలకరించే దిక్కులేదు. చిల్లర లెక్కలు, చిల్లర వ్యవహారాలు మానుకొని ఉన్నతరంగా ఉంటేనే మంచిది. లేకపోతే దాడి జరుగుతూనే ఉంటుంది. ఈ పత్రిక ముఖంగా
నీ ఇజ్జత్ కాపాడుకోవాలంటే నువ్వు 9 మంది నేను నల్గొండ జిల్లా మొత్తం ఒడిచేతో గెలిపించుకొస్తా, ఒడిచేతో గెలుపు ఏడా ఎక్కడున్నది? ఒడి చేయలేదు, ఉరకబెట్టి ఒక్కడు దొరికితే కథం అయిపోయింది. ఇంకెక్కడా? అందుకోసమనే స్థాయికి మించిన మాటలు మాట్లాడద్దు, స్థాయిని మనిషి మాట్లాడద్దు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది ఈ సర్కార్. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని, ఒక వ్యవస్థను, ఒక రాజ్యాంగబద్ధమైన మంత్రులైన వాళ్ళను ఇష్టం వచ్చిన మీరు మాట్లాడితే దానికి సమాధానం కూడా, గట్టి సమాధానం చెప్తామని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఇలా నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే, మీరు మంత్రి అయినాడు, నీ ఆస్తి ఎంత, ఇలా నీ ఆస్తి ఎంత ప్రజలకు చెప్పండి, ప్రజలకు చెప్పండి. మేము ప్రజానాయకులు అంటారు కదా, మీ ప్రజలకు చెప్పండి. శంషాబాద్లో పోయి నీకెక్కడి, తర్వాత అక్కడెక్కడి, ఇక్కడెక్కడి, ఇగో దీంట్లో రాసిన కథ అంతా ఇలా రాసిన కానీ చదువుతారేనిది. కనుక ఈడ యాదాద్రి పవర్ ప్లాంట్, ఎక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ కోట్ల రూపాయలు గడించారు. మొత్తం తెలంగాణ లూట్ చేసి పడేసారు. ఒక్కొక్క ఎమ్మెల్యేలు వారు బతుకంతా వాళ్ళంతా ఇవాళ ఇసుక మాఫియాగాలు, భూమాఫియాగాలు వీళ్ళందరూ కూడా జమ ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాబట్టి మీ దొంగ లెక్కలను తీసి కాసరైతారు దొక్కకుండా చూడుతూ ఇవాళ ఈ సర్కార్. మొట్టమొదలు దానికి సమాధానంగా శిక్ష పడేది కూడా జైసైడ్కి, అది కూడా చెప్తున్నానే. ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకో. నువ్వు ఒక్కనాడే ఇన్ఛార్జీలు అయినాం. సూర్యాపేటకు నువ్వు ఇన్ఛార్జివి, తుంగతుర్తికి నేను ఇన్ఛార్జిని. కానీ నన్ను 2 సార్లు టికెట్ రాకుండా ఆపినావు. ఏమైంది? టికెట్ వచ్చినట్టే ఉన్నా, రాకున్నట్టే ఉన్నా, ప్రజల గుండెల్లో పదిలగా ఉన్నా. అందుకోసమనే నువ్వు నీ శేలగాళ్ళు తుంగతుర్తి మీద అడ్డేయాలంటే తుంగతుర్తి ప్రజలు ఏం చేశారు? తొక్కిసి పెట్టింది. 51,000 మెజార్టీ ఇచ్చింది తుంగతుర్తి ప్రజానికం. నువ్వు ఆపలేకపోతేవి. సూర్యాపేట దగ్గర కన్ను తెరవలే, కానీ సూర్యాపేట కన్ను తెరితే నీకు సుక్కలో పడుతుండే. ఇప్పటికైనా కూడా తెలంగాణ మంత్రుల మీద, ముఖ్యంగా కోమటిరెడ్డి గారు, వెంకరెడ్డి గారి మీద, నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని విమర్శిస్తే నేను పెద్దోనైతానని నువ్వు ఎన్నడూ కూడా మంత్రిగా నేను ఎవరు లెక్క చేయలే ఈ రాష్ట్రంలో. నువ్వు చిన్నపాటి కేసీఆర్ దగ్గర కాలకాడ కూర్చున్నట్ట ఆలోచించే తప్ప ప్రజలు నిన్ను ఎన్నడూ కూడా పెద్ద మంత్రి సిపాయి అనుకోలే. అధికారం ఉంది కదా, పోలీసులు గుయ్యో అని తిరిగింది తప్ప నువ్వు ఎవరిని బాగు చేసింది లేదు, ఎవరిని మేలు చేసింది లేదు. నీ కుటుంబంలో నీవు ఎంతమంది బాగు చేసింది చెప్పండి. ఇలా వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రివర్యులు, వారు చెప్తారా వాళ్ళ లెక్క నువ్వు చెప్పగలుగుతావా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసిర్రు, ఇండ్లు కట్టించిర్రు, ఆపదిల సాపదిల వాళ్ళ సర్వస్వం కూడా పెడతాను సిద్ధమైనారు వాళ్ళు. కానీ నువ్వు చేసింది ఏంటిది? ఎవరు 10 రూపాయలు కూడా తీసుకొని ఈయనమైన బతికిరు మీరు. అందుకోసమనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ, కాంగ్రెస్ మంత్రుల మీద కానీ, ఈ జిల్లా మంత్రుల కోమటిరెడ్డి మీద కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కానీ మీ దాడి చేస్తే ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ మేము ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు తెచ్చినాం. ఎస్ఆర్ఎస్పీని సిగ్గనిపిస్తే కాళేశ్వరం కూలిపోతున్నాడా? కాళేశ్వరం కూలిపోతుంది. మేడిగడ్డ నెరలు బాసింది, మేడిగడ్డ నెరలు బాసింది. సిగ్గనిపేదా? కరెంటు మేమే తెచ్చినా నీ అయ్యను ఎవడు పుట్టినాడా కరెంటు? ఇక్కడ కరెంటు ఇవాళ వచ్చింది కాదు, మేమే కరెంటు ఒలి పెట్టుకొని వచ్చినాం, తీగలు మేము చుట్టుకొని వచ్చినాం అనే ఫీలింగ్ ఉన్నారు మీరు. నువ్వు చిల్లమైన తిరుగుతున్నాడే, ఇక్కడ కరెంటు ఉంది, రోడ్లు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నాయి. కేసీఆర్ వచ్చిన తెలంగాణ సంస్కృతి ఉన్నది అనేది ఇవాళ మీరు పలుకుతా ఉన్నారు. బతుకమ్మ మేము వస్తే బతుకమ్మ ఆడినరు, మేము వస్తే బోనం కూడా ఎత్తినరు. ఇవన్నీ చిల్లర సంస్కృతిని మేము నిజంగా చెప్తున్నా. నేను ఆ కేటీఆర్కి సిగ్గు శరం ఉంటే బతుకమ్మ చీరల మీద ఎంత లంచం తీసుకొని చెప్పరు మీరు. బతుకమ్మ చీరలు ఒక్క సంవత్సరానికి 400 కోట్లు, ఒక సంవత్సరం 370 కోట్లు, ఒక సంవత్సరం 330 కోట్లు, ఈ విధంగా కోట్ల రూపాయలు తీసుకొని
మీరిచ్చిన ఈ బతుకమ్మ చీరలు నార్మల్లకు అడ్డం రాకుండా, నార్మల్లకు అడిపందులు రాకుండా అడ్డగడుతున్నారు చీరలు, మడుసు పట్టే చీరలు. ఈనాతి ఈనంగా బొంబాయి పోయి కిలో లెక్కన తెచ్చి ఇక్కడ జనంకి ఇస్తే చీరని చీకొట్టిపోతున్నావు. నువ్వు మన రేవంత్ రెడ్డి గారిని విమర్శించేది, రేవంత్ రెడ్డి గారి కాలి గోటుకున్న అదృష్టం కూడా నీ మొక్కలు లేదు. కేటీఆర్ కాసుకోను. రేవంత్ రెడ్డి గారంటే కింది స్థాయి నుంచి తెచ్చిండు. ఉత్తరే నీ అయ్యనడ్డ పెట్టుకొని రాలే, వాళ్ళ అయ్యనడ్డ పెట్టుకొని రాలే, వాళ్ళ అన్నడ పెట్టుకొని రాలే. ఒక జడ్పీటీసీని మొదలుకుంటే రాజకీయ ప్రస్థానం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన. కనుక నువ్వు స్థాయిని మరిచి నిజాన్ని మరిచి మాట్లాడితే ప్రజలు క్షమిస్తారని జైశ్రీ రెడ్డికి హెచ్చరిస్తామని.